తెలంగాణ ప్రజలు అప్పుడు దోపిడీ వ్యతిరేకంగా పోరాటం చేశారు. నిజాం ఉన్నప్పుడు దోపిడీ, ఆంధ్ర వచ్చినాక కూడా దోపిడీ, దౌర్జన్య వ్యతిరేకంగా, దమనకాండ వ్యతిరేకంగా. దమనకాండ ఎవరు చేసి పరిశ్రమలు ఎవరు మూసేశారు? ఆంధ్ర వాళ్ళే కదా. తెలంగాణ పరిశ్రమలు భూములన్నీ కబ్జాలు పెట్టింది వాళ్ళే కదా. ఆఖరి బంజారా హిల్స్లో లంబడోళ్ళు ఉంటే బంజారాలను తరిమేసి ఒక్క బంజారా కూడా లేకుండా చేసింది వాళ్ళే కదా. అందుకని వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు. ఒక్క ఆంధ్ర వాళ్ళ షాప్ మీద రాయబడ్డదా? ఒక ఆంధ్రను కొట్టినరా? ఎవరైనా దౌర్జన్యం చేసినా తిట్టడం కూడా లేదు. మా హక్కులు మాకు కావాలన్నారు తప్ప అరే ఆంధ్రలో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అనలే. గతంలో 69 అని వచ్చి ఆంధ్ర ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదం 69 వచ్చింది. అంతకుముందు 52లోనేమో నాన్ ములికి గోబ్యాక్ ఉద్యమం వచ్చింది. 56లో కలిపినప్పుడు కలపొద్దని చెప్పినారు. అదే కలిపినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి బూరు రామకృష్ణరావు కలపమన్నారు. కాబట్టి సరే జనం ప్రయోగం చూద్దాం లేను ఓర్పు చూపించారు. కానీ తర్వాత ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు. ఇప్పుడు చేస్తలేరు. తిడతలేం, మీరే తిడుతున్నారు మమ్మల్ని. ఆంధ్రలో తెలంగాణ తిడుతున్నారు. అప్పుడు మేము తిట్టలేదు. మలిదశ ఉద్యమంలో ఒక్క మాట వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ తర్వాత మీరే మమ్మల్ని తిట్టుకుంటూ పోతున్నారు. మీ సినిమాలో తిడుతున్నారు, రాజకీయాలు తిడుతున్నారు, అసెంబ్లీలో తిడుతున్నారు. తెలంగాణలో చదువు లేదని, శీలం లేదని, తర్వాత వాళ్ళకి వ్యవసాయం తెలియదని, మేమే తిండి పెట్టినామని, పరిశ్రమలు లేవని అన్నీ మీరే తిడుతున్నారు. మేము ఎప్పుడు తిట్టలేదు, మమ్మల్ని అప్పుడు అవమానించలేదు. అంటే ఇప్పుడు ఎవరు దాడి చేసేది, ప్రత్యక్ష దాడి చేసేది ఎవరంటారు? ఏం చెప్తారు? ఎవరు దాడి చేస్తారంటే ఏం చెప్తారు? ఎవరు దాడి చేసి చంద్రబాబు నాయుడు. అప్పుడు దాడి చేసి చంద్రబాబు నాయుడే. పరిశ్రమలను తెలంగాణలో మూసేసి చంద్రబాబు నాయుడే. ఆ చంద్రబాబు నాయుడే ఇప్పుడు కూడా వచ్చేసి వీళ్ళని పట్టుకొని చేస్తూ ఉన్నాడు, దొంగ పనులన్నీ చేస్తున్నాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది కూడా ఆయనే. ఆయనకు ప్రైమ్ మినిస్టర్ పదవి మీద మోజుపడ్డది. ఆ పదవి ఎట్లనే కావాలి ఎవరికి? చంద్రబాబు నాయుడుకు. ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నప్పుడు ఏదో విధంగా ఎన్టీ రామారావు దింపేస్తాను కూర్చున్నాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పదవి కావాలి, ఆయన కూర్చోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ ఉండాలి, కొడుకు ఉండాలి. మరి నాకు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తుండే కదా చంద్రబాబు మీద. కాబట్టి నువ్వు తెలంగాణకు పో, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి, నా కొడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేను ఢిల్లీ ప్రధానమంత్రి. అట్లాంటి కుట్ర కనిపిస్తుంది ఇంట్లో. అందుకని ఆ కుట్ర కోసం పవన్ కళ్యాణ్ పంపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు. దాని పవన్ కళ్యాణ్ పరువు కూడా పోతున్నది. పవన్ కళ్యాణ్ పరువు బాగా కూడా ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మనసులో ఉండొచ్చు. వీడు నా మీద పోటీ పడుతున్న నా కొడుకు కోసం పోటీకి వస్తున్నాడు, అందుకని పరువు పోవాలి, తెలంగాణలో ఇతను అసహించుకోవాలని కూడా ఏదో కుట్ర ఉండొచ్చు. అతను స్క్రిప్ట్ రాసిస్తుండు, ఆ స్క్రిప్ట్ ఆయన చదువుతున్నాడు, చదివి పరువు పోగొట్టుకుంటున్నాడు.